ఒక మటన్ షాప్ పక్కన కోడలు అనామిక చిన్నపాటి పరదా కట్టుకొని కట్టెల మంట మీద తలకాయ కాళ్ళు కాల్చిస్తుంటే అత్తగారు శారద మొత్తం శుభ్రం చేసి డబ్బులు తీసుకుని ఎవరి తలకాయ కాళ్ళు వాళ్లకి తిరిగిచ్చేది. అలా వస్తున్న డబ్బులతో అత్తాకోడళ్ళు కుటుంబాన్ని పోషించటంలో తమ భర్తలకు సహాయం చేస్తూ ఉండేవాళ్లు. కాని తండ్రి కొడుకులు ప్రసాదు రమేష్లకు ఇది ఇష్టం ఉండేది కాదు. ఆ పని చెయ్యొద్దని ఒత్తిడి తీసుకొచ్చేవాళ్లు. ఒకరోజు రాత్రి అన్నం తిన్న తరువాత, ఎంత చెప్పినా మీ అత్తాకోడళ్ళు మా మాట వినేలా లేరు గదా. మేక లేదా గొర్రె ఆడి తలకాయ కాళ్ళు కాల్చివ్వమండం అనేది నేరం కాదు, పైగా పాపం అంతకన్నా కాదు. అంతా అందరూ చేస్తానే ఉన్నారు, బతకడానికి అందరూ చేసుకుంటున్నారు కదండీ. అమ్మా, అందరి గురించి మనకెందుకు చెప్పు. నువ్వు అనామిక ఇలా తలకాయలు కాళ్ళు కాల్చివ్వటం అనేది నాకు నాన్నకి నచ్చటం లేదు. అందుకే మీరిద్దరూ ఈ పని చేయటం మానేసేయండి. అది కాదు బావా, మీరు మావయ్య మానేమని చెప్తున్నారు. ఎందుకు మానేయాలో కారణం చెప్పండి. అయ్యో నా వెర్రి బాగులు కోళ్ళ, నీకింకా అర్థం కాలేదా? మటన్ షాప్కి ఈ తండ్రి కొడుకులకు తెలిసిన వాళ్ళు వస్తే అక్కడ మనం ఈ పని చేయడం చూస్తారు కదా, వాళ్ళని హేళన చేస్తారని అవమానిస్తారని మనల్ని అక్కడ పని చేయొద్దని ఇట్ట రోజు గొడవ పెడుతున్నారు ఇల్లు. ఏం బాబా, అత్తయ్య చెప్పేది నిజమేనా? అవుననమిక, అమ్మ చెప్పేది నిజమే. అందుకోసమే నేను నాన్న ఈ పని చెయ్యొద్దు అని చెప్పేది. ఇందులో అవమానపడ్డానికి ఏముంది బావా, మనం బ్రతకడానికి కష్టపడుతున్నాం. అయినా నాకు అత్తయ్యకి ఈ పని చేయడం ఇష్టమా చెప్పండి? కాని కుటుంబ పరిస్థితి మాతో ఈ పనులు చేయిస్తుంది. చూడమ్మా కోళ్ళ, నేను కొడుకు చేసే పనులకొచ్చే డబ్బులు మనకి సరిగ్గా సరిపోవటం లేదని మాకు అర్థమవుతుంది. అందుకే తల్లి, నేను కొడుకు ఓ నిర్ణయానికొచ్చాం. తండ్రి కొడుకులు కలిసి ఏదైనా వ్యాపారం ఏమైనా చేద్దామని అనుకుంటున్నారా? ఇప్పుడు మనకు వ్యాపారం ఒక్కటే తక్కువయ్యింది. అత్తయ్య ఉద్దేశం అది కాదు మావయ్య. అనామిక, నాన్నని పూర్తిగా చెప్పనివ్వు. నిన్నొక మాట అంటే అమ్మ అడ్డుపడుతుంది, అదే అమ్మనొక మాట అంటే నువ్వు అడ్డుపడుతున్నావు. అత్తాకోడలిద్దరు భలేగా ఉన్నారులే. సర్లే మావయ్య, చెప్పండి. కోళ్ళ, నేను కొడుకు పగలంతా ఇలా దొరికిన కూలీ పనులకెళ్ళి రాత్రిపూట సెక్యూరిటీగా చేస్తాం. అప్పుడు మనకి 2 జీతాలు వస్తాయిగా, ఇంత ఇబ్బంది ఉండదు. అత్తాకోడలు ఇంటి దగ్గరే ఉంటూ చెరువు పని చేసుకుంటూ పిల్లల్ని చూసుకోవచ్చు. మావయ్య, మీ ఆలోచన బాగానే ఉంది, కానీ ఆచరణలో పెట్టడం కష్టం. మనం అనుకున్నంత సులువుగా ఇది జరిగిపోదు కదా మావయ్య. అవునండి, అసలే చలికాలం, పైగా పగలంతా కూలీ పనులు చేసి అలసిపోయి ఉంటారు. మళ్ళీ రాత్రిపూట మేలకుగా ఉండాలంటే ఉంటాంలే శారదా. మన కుటుంబం కోసం నువ్వు కోళ్ళు ఆ తలకాయలు కాళ్ళు గాల్చి అమ్ముతున్నప్పుడు నేను కొడుకు ఈ మాత్రం చేయలేమా? 2-3 రోజులు చేస్తారు, బానే ఉంటది. ఆ తర్వాత నిద్ర సరిగా ఉండదు, తిండి సరిగ్గా ఉండదు, ఆరోగ్యం ఏమైపోద్ది? అప్పుడు మనకి 2 జీతాలు రావడం అనేది ఎలాగున్నా అప్పు మాత్రం అవుతుంది మావయ్య. అందుకని మీరు బావా అలాంటి పనులు చెయ్యొద్దు. పగలంతా ఎలాగో కూలీ పనులు చేస్తున్నారు కదా, అలాగే చెయ్యండి. ఆ డబ్బులు తీసుకుని రండి. వేడి నీళ్ళకే చన్నీళ్ళు దోడన్నట్టుగా నేను కోళ్ళు ఎట్టాగే తలకాయ కాళ్ళు కాల్చి డబ్బులు సంపాదిస్తాం. అప్పుడు ఎవరి ఆరోగ్యానికి ఎట్టాంటి ఇబ్బంది ఉండదు, కుటుంబం భారం కాకుండా ఉంటది అని శారద చెప్పగానే తన భర్త ప్రసాదు, కొడుకు రమేషు ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతారు. కోడలు అనామిక అయోమయంగా అత్తగారు శారద ముఖం చూసి, అదేంటత్తయ్య, మావయ్య బావా ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతున్నారు? వాళ్ళు చెప్పింది మనం వినడం లేదని వాళ్ళకి కోపం వచ్చినట్టుందిలే, అందుకే ఇద్దరం మౌనంగా అట్టగెళ్ళిపోతున్నారు. చెరొక సిగరెట్ కాల్చుకుని మళ్ళీ వస్తారులే. నువ్వు వెళ్ళి పడుకో. అసలే రేపు ఆదివారం, చాలా తలకాయలు కాళ్ళు వస్తాయి, పైగా ఇక్కడ కూడా పోటీ ఉంటది. సరే అత్తయ్య అని చెప్పి అనామిక బెడ్రూంలోకి వెళ్తుంది. శారద గుమ్మం వైపు చూస్తూ ఉంటుంది. ఆ రాత్రివేళ కిరాణా షాప్ పక్కన తండ్రి కొడుకులు సిగరెట్ దాగుతూ, మనం ఎంత చెప్పినా ఏం చెప్పినా ఈ అత్తాకోడలు వినేలా లేరు కదా నాన్న, మరేం చేద్దామంటావరా? అది కాదు నాన్న. ఒరే, మన మంచి కోసం ఈ సిగరెట్ మానేయమని వాళ్ళు ఎప్పటినుంచో చెప్తున్నారు, మనం వింటున్నామా? లేదు గదా. ఇది మనల్ని రోజు రోజుకి చావుకి దగ్గర చేస్తుంటే ఆ అత్తాకోడలు ఆ తలకాయలు గాళ్ళు గాల్చి సంపాదిస్తున్న డబ్బు మన కుటుంబానికి ఆసరా అవుతుందిరా
అని తండ్రి ప్రసాద్ చెప్పగానే రమేషు మౌనంగా ఉన్నాడు. సిగరెట్ కాల్చడం పూర్తి చేసుకుని అక్కడ్నుంచి ఇంటికొచ్చేశారు వాళ్ళిద్దరూ. శారద వాళ్ళని చూసి మరొక బెడ్రూంలోకి వెళ్తుంది. ఇక మరుసటి రోజు ఉదయం 6 గంటల సమయం, పైగా చలికాలం. అత్తాకోడలిద్దరూ రెడీ అయ్యి తమ పరదా దగ్గరికొచ్చారు. కట్టెల మంట వేసుకుని కూర్చున్నారు. అత్తయ్య, నేను రాత్రంతా బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను అత్తయ్య. ఈ తలకాయలు కాళ్ళు కాల్చడం మానేద్దామనుకుంటున్నావా కోళ్ళ? అలా ఏం కాదత్తయ్య, సాయంత్రం పూట మటన్ పాయా చేసి అమ్ముదామని నేను అనుకుంటున్నాను. ఏంటి కోళ్ళ, సాయంత్రం పూట మటన్ పాయా చేసి అమ్ముతావా? అవునత్తయ్య, రోజు మనకిక్కడ 11, 12 వరకే ఈ తలకాయ కాళ్ళు కాల్చడం ఉంటుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి ఇంటి పని 1 గంటలో చేసేసుకుంటున్నాం. ఆ తర్వాత అయితే మనిద్దరం ఖాళీగానే ఉంటున్నాం కదా. అందుకే సాయంత్రం పూట మటన్ పాయా చేసి అమ్మితే బాగుంటుంది అనిపిస్తుంది. మనం ఇట్ట తలకాయ కాళ్ళు కాల్చడమే ఆ తండ్రి కొడుకులకి నచ్చట్లేదే. ఇక మటన్ పాయా చేసి అమ్ముతామంటేనా? అది కాదత్తయ్య, చలికాలం, పైగా 5 నుంచే చలి మొదలవుతుంది. ప్రతి ఒక్కరికి వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది, వేడివేడిగా ఏమైనా తాగాలనిపిస్తుంది. అప్పుడు మన మటన్ పాయ కమ్మని వాసన వస్తూ ఉంటే ఖచ్చితంగా మన దగ్గరకు వచ్చి మటన్ పాయ తినేసి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి గనక నచ్చితే ఇళ్ళకు కూడా తీసుకెళ్తారు కదా. మొత్తం మీద 2 చేతల సంపాదన అంటావు, అంతేనా అనామిక? అవునత్తయ్య, కానీ మావిని బావని మీరే ఒప్పించాలి. నా వల్ల కాదనామిక, నువ్వే చెప్పుకో. నువ్వు చెప్తేనే మీ మావయ్య ఏమనకుండా మంచి చెడు ఆలోచించి నీకు చెప్తాడు అని శారద చెప్తూ ఉండగా రాజయ్య తలకాయ కాళ్ళు పట్టుకుని వాళ్ళ దగ్గరికొచ్చాడు. అనామిక మాట్లాడి కాల్చటం మొదలుపెట్టింది. అలా సమయం గడుస్తున్న కొద్దీ చాలామంది తలకాయ కాళ్ళు పట్టుకుని వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు. అనామిక కాల్చిస్తూనే ఉంటుంది. అత్తగారు శారద మసి లేకుండా శుభ్రం చేసి డబ్బులు తీసుకుని ఇస్తూ ఉంటుంది. అలా అత్తాకోడళ్ళు పని ముగించుకొని వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది. ఇప్పుడు ఇంటికొస్తే మీరు ఇప్పుడు వంట చేస్తే మేమెప్పుడు తినాలి శారదా? అరగంటలో వంట రెడీ చేస్తాను మావయ్య అని చెప్పి అనామిక కిచెన్లోకి వెళ్తుంది. శారద ఆ రోజు వచ్చిన డబ్బుల్ని ప్రసాద్కి ఇస్తుంది. ఆ డబ్బుని చూసి ప్రసాద్ చాలా సంతోషపడతాడు. ఇక అనామిక అరగంటలోనే మటన్ పాయ రెడీ చేసింది. అందరూ కూర్చొని తింటారు. అప్పుడు అనామిక ఇలా అంటుంది. అత్తయ్య, మావయ్యకి చెప్పండి అత్తయ్య. ఇప్పుడు వద్దులే కోళ్ళ, తింటున్నారు కదా, వాళ్ళ అన్నం తినేసినాక నేను చెప్తానులే. ఏ విషయం శారదా? ముందు మీరు అన్నం తినండి, ఆ తర్వాత విషయం మాట్లాడుకుందాం. నువ్వు చెప్పమ్మా కోళ్ళ, ఏం జరిగింది? ఏం జరగలేదు మావయ్య, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ముఖ్యంగా కోపం తెచ్చుకోకండి మావయ్య. అబ్బా అనామిక, నసపెట్టకుండా విషయం ఏంటో చెప్పచ్చు కదా. ఇంతకీ ఈ మటన్ పాయ ఎలా ఉంది? బావుందమ్మా కోళ్ళ. అందుకే మావయ్య, నేను మటన్ పాయా చేసి అమ్ముదామని అనుకుంటున్నాను. పైగా వచ్చే చలికాలం కదా, వేడివేడిగా మటన్ పాయా తినటానికి చాలా మంది ఇష్టపడతారు. మీరు కూడా ఈ చలికి తట్టుకోలేక ఎన్నోసార్లు నా చేత చేయించుకుని తిన్నారు కదా మావయ్య అని అనామిక అనటంతో ప్రసాద్ ఆలోచనలో పడ్డాడు. అత్తాకోడలు కంగారు పడుతూ ప్రసాద్ని చూస్తూ ఉంటారు. రమేష్ మాత్రం తింటూనే ఉంటాడు. కొంత సమయం తర్వాత, నీ ఆలోచన బావుంది కోళ్ళ. చలికాలంలో మటన్ పాయ బాగా అమ్ముడు పోతుంది. నువ్వు చెయ్యాలనుకున్నది చెయ్యమ్మా కోళ్ళ. చాలా సంతోషం మావయ్య, మీరు ఒప్పుకోరని ఎంతో కంగారు పడిపోయాను. కాని మీరు అన్ని విధాలు ఆలోచించి ఒప్పుకున్నారు. ఇంటికి పెద్ద దిక్కనిపించుకున్నారు మావయ్య. కాని కోళ్ళ, మరి తలకాయ కాలు గల్చే పని ఎవరు చేస్తారమ్మా? 2 మావయ్య. ఉదయం పూట తలకాయ కాళ్ళు కాల్చుకుంటాము, సాయంత్రం పూట మటన్ పాయ చేసి అమ్ముతాము. 2 మేమే చేసుకుంటాం మావయ్య. మీరు ఆయన పిల్లల వరకు చూసుకుంటే చాలు, సరిపోతుంది. ఓ పని చేయి కోళ్ళ, ఈ తలకాయ కాళ్ళు గాల్చే పని నేను కొడుకు రమేష్ చూసుకుంటాంలే. మీ అత్తాకోడళ్ళు పగలంతా ఇంటి పని చేసుకుని సాయంత్రం పూట మటన్ పాయ చేసి అమ్మండి, సరేనా? అని ప్రసాద్ చెప్పగానే శారద అనామిక చాలా సంతోషపడతారు. నాన్నా, మనమేంటి ఈ తలకాయ కాలు కాల్చడం ఏంటి? తప్పదులే బాబు, మనం ఈ పని చేస్తేనే అత్తాకోడలు ఆ పని చేసుకోగలుగుతారు అని చెప్పటంతో రమేష్ మౌనంగా తింటూ ఉంటాడు.
అలా ఆ రోజు రాత్రి సంతోషంగా పడుకుంటారు. మరుసటి రోజు రాత్రి రోడ్డు మీద ఒక చోట అనామిక వేడివేడిగా గుమగుమలాడే మటన్ పాయ రెడీ చేస్తూ ఉంటుంది. అత్తగారు శారదా సర్వీస్ చేస్తూ డబ్బులు తీసుకుంటూ ఉంటుంది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. మటన్ షాప్ దగ్గర ప్రసాదు, రమేష్లు తలకాయలు కాళ్ళు గాల్చుతూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. మరోపక్క అత్తాకోడలిద్దరూ వేడివేడి మటన్ పాయా చేసి అమ్ముతూ ఉంటారు. అలా ఇంట్లో అందరూ కష్టపడి కలిసి డబ్బులు సంపాదిస్తూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. పశువుల వ్యాపారం చేసే అనామిక రైతు సిద్ధయ్య ఇంటికొచ్చింది. పెద్దయ్యా, సిద్ధి పెద్దయ్యా అని పిలవగానే సిద్ధయ్య ఇంట్లో నుంచి బయటకొచ్చాడు. అనామికాని చూసి, వచ్చావా తల్లి? అప్పటినుంచి నీకోసం చూసి చూసి ఇప్పుడే ఇంట్లోకెళ్ళి అన్నం తిందామనుకుంటున్నాను. ఎంతలో నువ్వే వచ్చేశావు. ఆవెక్కడుందో చెప్పు పెద్దయ్యా, నేను వెళ్ళి చూస్తాను. నువ్వు అన్నం తిన్న తర్వాత ఆవు దగ్గరికి వచ్చేసే. ఆవు పెరట్లో ఉంది తల్లి, పద చూద్దాం. నువ్వు అన్నం తిని పెద్దయ్యా, తిన్న తర్వాతే ఆవు ధరని మాట్లాడుకుందాంలే. అది కాదు తల్లి, నీకు చాలా పనులుంటాయిగా. నేను అన్నం తర్వాత తింటాను. ముందు మనం పెరట్లో ఉన్న ఆవు దగ్గరికి వెళ్ళి చూద్దాం పద. సరే పెద్దయ్యా, నువ్వెలా చెప్తే అలా. ఇంతకీ ఇంట్లో పెద్దమ్మ లేదా? లేదు తల్లి, కావేరి దగ్గరికి పోయింది. ఇప్పుడు కావేరికి నెలలు నిండుకున్నాయిగా. ఏ సమయంలోనైనా కాన్పు రావచ్చని అత్తయ్యని పంపించమని అల్లుడు ఫోన్ చేశాడు తల్లి. అందుకే పెద్దమ్మని పంపించాను. ఇప్పుడు ఆవు నమ్మేది కూడా కావేరి కోసమే తల్లి. మొదటి కాన్పు తల్లిగారు పెట్టుకోవాలిగా. ఎంతవరకు ఈ ఆవిచ్చిన పాలిన అమ్మగా వచ్చిన డబ్బులతోనే ఆస్పత్రుల్లో చూపించాం. ఇప్పుడు ఈ ఆవుని అమ్మి ఆస్పత్రిలో ఉన్న కూతుర్ని ఇంటికి తీసుకొస్తాను, పదమ్మా అని అనామికాని తీసుకుని పెరట్లోకి వెళ్తాడు సిద్ధయ్య. అక్కడున్న చిన్నపాటి పాకలో ఆవు, తన బిడ్డ పచ్చని గడ్డి తింటూ ఉంటాయి. అనామిక రెండింటినీ చూస్తోంది. సిద్ధయ్యతో ధర గురించి మాట్లాడి కొంత డబ్బు వాళ్ళకిస్తుంది. పెద్దయ్యా, మిగతా డబ్బుల కోసం మీరింటికొచ్చినా పర్వాలేదు, నన్ను తీసుకురమ్మని చెప్పినా పర్వాలేదు, మీ ఇష్టం పెద్దయ్యా. అనామిక తల్లి, ఈ డబ్బు తీసుకుని ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్తాను. కావేరిని చూసి అక్కడున్న మీ పెద్దమ్మకి డబ్బులు ఇచ్చేసి సాయంత్రం నీ దగ్గరికి వస్తానమ్మా. అలాగే పెద్దయ్యా అని అనామిక ఆవు, దూడని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి దారి వెంట నడుచుకుంటూ వెళ్తుంటే ఎదురుగా కారులో మోడ్రన్ డ్రెస్లో స్వప్న అడ్డొస్తుంది. ఆ దారి వెంట వెళ్తున్న వాళ్ళంతా స్వప్నని చూసి దండాలు పెడుతూ వెళ్తూ ఉంటారు. అనామిక మాత్రం ఏమీ మాట్లాడకుండా పక్కనుంచి ఆవుని, దూడని తీసుకుని వెళ్తుంటే స్వప్న కారులో నిలబడి, హలో పశువుల అనామిక, ఎలా ఉన్నావు? పశువుల వ్యాపారం చేసుకుంటూ చాలా అంటే చాలా చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వెంత సంతోషంగా ఉన్నావో నిన్ను, నీ అవతారాన్ని, నువ్వు చేస్తున్న వ్యాపారాన్ని చూస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు నాకు నీతో మాట్లాడే ఇంట్రెస్ట్, గొడవ పడే ఉద్దేశం ఏమీ లేవు. నీకు తెలివుంది, సిటీకి వెళ్ళావు, లక్షల్లో జీతం వచ్చే జాబ్ని సంపాదించుకున్నావు. నువ్వు చాలా గ్రేట్. చాలా ఇంకా ఏమైనా చెప్పాలా స్వప్న? నీకంటే నేనే తెలివైన దాన్నని ఒప్పుకో అనామిక. సరే స్వప్న, నువ్వు నాకంటే తెలివైన దానివి. జాబ్లో చేరి ఇక్కడ పెద్దిల్లు కట్టించావు, ఖరీదైన కారు కొన్నావు, బంగారం కూడా కొన్నావు, 2 పని వాళ్ళని పెట్టుకున్నావు. ఇలా వారం వారం వచ్చి వెళ్తూ ఉంటావు. నువ్వు గ్రేట్ స్వప్న, సరేనా? ఈ రోజుకి సరిపోతుంది. ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో అనామిక, నీలా మంచిగా ఉంటే మర్యాద, గౌరవం రావు. నాలాగా డబ్బుంటేనే అదిగో అలా అందరూ దండాలు పెడుతూ వెళ్ళిపోతూ ఉంటారు. అది డబ్బుకున్న విలువ. నీ దగ్గర డబ్బు లేదు కనుక నీకు విలువ లేదు. వెళ్ళు, వెళ్ళి ఆవులను అమ్ముకుంటూ ఆవు పేడని తీసుకుంటూ బతుకు పో, ఎప్పటికీ నీ బతికిందే అని చెప్పగానే అనామిక ఆవేశంగా ఆవుని, దూడని తీసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. స్వప్న కారులో కూర్చుని వేగంగా వెళ్ళిపోతుంది. అనామిక ఆవు, దూడని తీసుకుని తన ఇంటికొచ్చి ఇంటి ముందు నిలబడింది. అప్పుడు అత్తగారు శారద ఆ ఇంటి పెరట్లో ఉన్న పశువుల పాకలోని 3 ఆవులకి గడ్డి వేస్తూ ఉంటుంది. తినండి గోమాతలో, బాగా తినండి, కడుపు నిండుగా తినండి, బలంగా తయారవ్వండి, బాగా డబ్బు సంపాదించి పెట్టండి, ఇంకా పేడ ఇయ్యండి, ఆ పేడ నమ్ముకుని సొమ్ము చేసుకుంటాము అని అంటూ ఉండగా ఇంటి ముందు ఆవు, దూడతో నిలబడిన అనామిక గట్టిగా అత్తగారిని పిలుస్తుంది. అత్తయ్యా, అత్తయ్యా. శారద
పచ్చని గడ్డి పట్టుకొని హడావుడిగా పెరట్లో నుంచి ఇంటి ముందుకొచ్చింది. ఆవుని దూడని అనామికని చూసింది. సంతోషంగా ఆహా కోళ్ళ, ఇంకొక ఆవుని దూడని తీసుకొచ్చావా? ఏది ఎటు ఇవ్వు అని ఆవు దూడని తీసుకుని అక్కడి నుంచి పెరట్లోకి వెళ్తుంది. అనామిక ఇంట్లోకి వెళ్లి చెక్క కుర్చీలో కూర్చుంటుంది. స్వప్న చేసిన హేళన, తాను అన్న మాటలు పదే పదే గుర్తుకు వస్తూ ఉండడంతో చాలా బాధ కలుగుతూ ఉంటుంది అనామికకి. నేనేం చేసినా స్వప్నలాగా రిచ్ కాలేను, అంత డబ్బు సంపాదించలేను, పెద్ద ఇల్లు కట్టలేను, ఖరీదైన కారు కొనలేను. అది ఎప్పుడు ఎదురుపడినా ఇలా నన్ను హేళన చేస్తూనే ఉంటుంది. నాకు అవమానం తప్పదు, ఈ బాధ తప్పదు. ఏంటో ఈ జీవితం అని అంటూ ఉండగా శారద అక్కడికి వచ్చింది. అనామిక బాధగా ఉండటం గమనించింది. ఏమైంది కోళ్ళ, దేని గురించి బాధపడుతున్నట్టున్నావు అని అడగగానే అనామిక మామూలు మనిషి అయ్యి ఇలా అంటుంది. ఏం లేదులే అత్తయ్య, అయినా నేనెందుకు బాధగా ఉంటాను చెప్పండి. చెప్పండి అత్తయ్య, ఏం చెప్పాలని మీరిలా వచ్చారు? అదే కోళ్ళ, ఇంటికి రంగులు వెయ్యాలి కదా, సిద్ధయ్య ఇంటి నుంచి రాగానే గుర్తు చేయమని చెప్పావు కదా తల్లి. సరే అత్తయ్య, బీరువాలో నుంచి డబ్బులు తీసుకుని వెళ్ళండి, మంచి కలర్స్ కొనుక్కురండి. ఇల్లు మెరిసిపోవాలి. ఇల్లు మెరిసిపోవాలంటే బంగారు రంగు వేయాలి కోళ్ళ, లేదంటే వెండి రంగు వేయాలి. ఈ రెండిట్లో ఏ రంగు తీసుకురమ్మంటావు అని శారదనగానే అనామికకి అత్యాశతో కూడిన ఆలోచన కలుగుతుంది. ఇప్పుడు ఏమన్నారు అత్తయ్య? ఇంటికి రంగులు వేయాలి కదా కోళ్ళ అని అన్నాను. అది కాదత్తయ్య, ఇదో బంగారం వెండి అని అన్నట్టున్నారు. అవును కోళ్ళ, నువ్వే కదా ఇల్లు మెరిసిపోవాలన్నావు. అప్పుడు నేను బంగారం గాని వెండి గాని కలర్ వేసుకోవాలని చెప్పా. అప్పుడే ఇల్లు మెరిసిపోతుందని చెప్పాను అని చెప్పగానే అనామిక సంబరపడుతూ, అత్తయ్య మీరు ఇంటి దగ్గరే ఉండండి, నేను వెళ్ళి వాళ్లతో మాట్లాడి కలర్స్ తీసుకొస్తాను. సర్లే కోళ్ళ, జాగ్రత్తగెళ్ళి మంచి కలర్స్ తీసుకురా అని శారద చెప్పగానే అనామిక ఇంటి నుంచి బయలుదేరుతుంది. శారద ఇంట్లోకి వెళ్లి అన్నం పెట్టుకుని తింటూ ఉంటుంది. ఇంతలో బయటనుంచి ప్రసాద్ వచ్చాడు. శారద అన్నం తింటూ ఉండడం చూసి చెక్క కుర్చీలో కూర్చున్నాడు. నీళ్ళేమనేమంటారండి? నువ్వు తినలే శారదా, ఎంతకీ కోళ్ళెక్కడికెళ్ళింది? ఇంటికి కావలసిన కలర్స్ కొనుక్కొత్తానని వెళ్ళిందండి. మీతో పాటు కొడుకు రాలేదా? కొడుకు ఇంకో చోటుకి వెళ్ళాలే శారదా అని చెప్పగానే శారద తినటం అయిపోవటంతో వెళ్ళిపోతుంది. కొంత సమయం తర్వాత అనామిక బంగారు రంగుని డబ్బాలుగా తీసుకుని పశువుల పాకలోకి వెళ్తుంది. ఎవరికీ కనబడకుండా ఒక చోట వాటిని పెట్టింది. తిరిగి ఏమీ తెలియనట్టుగా ఇంటి ముందుకొచ్చి ఇంట్లోకి వెళ్ళింది. మామగారు ప్రసాద్ కనిపించాడు. ఎప్పుడొచ్చారు మావయ్య? మీరు వెళ్ళిన పని ఏమైంది? ఆవులు సరిగ్గా లేవులే అమ్మ కోళ్ళ సర్లే మావయ్య అని అనామిక తన రూంలోకి వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత అనామిక పాకలోకి వచ్చి ఆవులకి బంగారు రంగు వేస్తుంది. అది శారద చూస్తుంది. కోడలి అత్యాశేంటో శారదకి అర్థమైంది. అత్యాశకు పోయి నువ్వు చేస్తున్నది తప్పు కోళ్ళ. ఏం తప్పులేదు అత్తయ్య, ఈ విషయం మీరెవరికీ చెప్పడానికి వీల్లేదు. ఎవరికైనా చెప్తే గనక నా మీదొట్టే అని శారదతో ఒట్టు వేయించుకుంటుంది. ఇక మరుసటి రోజు తెల్లారే పక్క ఊర్లో పశువుల సంత జరుగుతూ ఉండగా అనామిక బంగారు ఆవులు కొన్నాళ్లకి బంగారు పాలు ఇస్తాయని చెప్తూ ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంటుంది. బంగారు పాలు అనగానే ఆశపడ్డ రైతులు అనామిక అడిగిన డబ్బు మొత్తం ఇచ్చేసి ఆ బంగారు ఆవుల్ని తీసుకెళ్లిపోతారు. అనామిక ఆ డబ్బుల్ని చూసి చాలా సంతోషపడుతుంది. రోజులు గడుస్తున్న కొద్దీ అనామిక రైతుల నుంచి తక్కువ డబ్బులకి ఆవుల్ని కొని బంగారు రంగు వేసి పశువుల సంతకి తీసుకెళ్లి ఎక్కువ డబ్బులకి అమ్ముతూ ఉంటుంది. ఆ డబ్బుల్ని తీసుకొచ్చి బీరువాలో పెట్టుకుంటుంది. కొన్ని రోజులకి చాలా డబ్బులు సంపాదిస్తుంది అనామిక. అత్తగారు శారదకి ఈ విషయం తెలిసినా ఒట్టు పెట్టినందుకు ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. అనామిక ఆ డబ్బుల్ని చూసి మురిసిపోతూ ఉంటుంది. ఈ డబ్బులతో స్వప్న కంటే రిచ్ ఇంటిని కట్టేస్తాను. స్వప్న కంటే ఖరీదైన కారుని కొంటాను. ఊరి వాళ్లతో దండాలు పెట్టించుకుంటాను అని అనుకుంటూ ఉండగా 2-3 రైతులు ఆవుల్ని తీసుకుని అనామిక ఇంటికొచ్చి గొడవ చేస్తూ ఉంటారు. అనామిక తన రూంలో కూర్చుంటుంది. శారద బయటకొచ్చింది. మోసం చేసి ఇంట్లో దాక్కున్న మీ కోడల్ని బయటికి పిలువు తల్లి. బంగారం ఆవు బంగారం పాలిచ్చిద్దని చెప్పి మా దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని ఇట్ట మోసం చేయడం మంచిది కాదు. అవును తల్లి, ఇదేంటమ్మా, ఇట్ట కూడా మోసం చేస్తారా ఎవరైనా? మా డబ్బులు మాకివ్వండి. ఇదిగో మీ ఆవుల్ని మీకు తీసుకొచ్చాం. మా డబ్బులు ఇస్తారా లేదా పోలీసులకి పట్టించమంటారా
అయ్యా పోలీసుల వరకు ఎందుకయ్యా చెప్పండి, నేను మాట్లాడి మీ డబ్బులు మీకు ఇచ్చే ఏర్పాటు చేస్తానుగా, గొడవ చేయకుండా వెళ్ళండి బాబు అని చెప్పి శారద లోపలికి వెళ్ళింది. వీరయ్య రంగయ్య ఇంటి బయట ఆవులతో ఎదురు చూస్తూ ఉంటారు. లోపల శారద అనామిక ఇద్దరు గట్టిగట్టిగా మాట్లాడుకుంటూ ఉంటారు. శారద ఎంత చెప్పినా అనామిక ఏమో వినిపించుకోవటం లేదు. శారద కోపం వచ్చింది, అనామికాని కొట్టింది. డబ్బు బిచ్చబట్టిందా నీకు? ఎలా ఉండే దానివి ఇట తయారయ్యేవేంటి? ఎవరికో డబ్బులున్నాయని నిన్ను హేళన చేసిందని నువ్వు అత్యాశకు పోయి బంగారు పావు బంగారు పాలని చెప్పి మోసం చేసి ఇంతవరకు తెచ్చుకున్నావు. అది కాదత్తయ్య. వద్దు కోళ్ళ, వేరే వాళ్ళ కడుపు కోత, వేరే వాళ్ళ బాధ, వాళ్ళ కన్నీళ్లు మనకెందుకు చెప్పు? ఆ లేడుపు మనకే మన కుటుంబానికి పిల్లలకి పాపంలాగా చుట్టుకుంటది అని శారద ఎన్నో విధాల అనామికకి నచ్చజెప్తుంది. ఇక శారద చెప్పింది కూడా నిజమేనని అనామిక గ్రహించింది. రైతుల డబ్బులు తిరిగిచ్చేసి పాల వ్యాపారం మునుపట్లానే చేసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటుంది.